శుభోదయం మిత్రులారా, జై శ్రీరామ్. ముందుగా అయితే మీకు ఒక చిన్న రిక్వెస్ట్ చేయాలి. వీడియోను చాలామంది చూస్తున్నారు, బట్ ఎవరు లైక్ చేయట్లేదు, మెయిన్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఇంతకుముందు చాలా వీడియోస్లో కూడా నేను చెప్తున్నాను ఆల్రెడీ. సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకొంచెం మనం వేరేగా ఏదైనా ట్రై చేయొచ్చు అని చెప్పేసి. స్టిల్ మీరు చేయట్లేదు సబ్స్క్రైబ్. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ బిఫోర్ స్టార్ట్ వీడియో. అండ్ ఇంతకుముందు నేను ఒకటి షార్ట్ వీడియోలో చెప్పాను కదా, నా వరస్ట్ ఎక్స్పీరియన్స్ ఒకటి ఇన్వర్టర్ తోటి అని. అది ఎక్కడో కాదు, మా ఆఫీస్లోనే, నా ఆఫీస్లోనే. దట్ లీవ్ గార్డ్ అది నేను తీసుకొని ఎగ్జాక్ట్ 18 months అవుతుంది, అంటే 22 months అవుతుంది. సర్వీస్ చేయించినాను, అన్నీ క్లియర్గా ఉన్నాయి. బట్ నేను తీసుకున్న డే 1 నుంచి కూడా అది 1 day కూడా నాకు కరెక్ట్ సర్వీస్ ఇవ్వలేదు, డే 1 నుంచి. సో ఒక 2-3 times కంపెనీ వాళ్ళకి కాల్ చేసినాం. కంపెనీ వాళ్ళకి కాల్ చేసి వచ్చి చెక్ చేసిర్రు. బట్ వాళ్ళు అంతా ఓకే ఉంది సార్ అని చెప్పారు. ఏమన్నా పవర్లో ఇష్యూ ఉందేమో చూసుకోండి సార్ అన్నారు. పవర్ వాళ్ళకి కాల్ చేసినాము, పవర్ వాళ్ళు వచ్చి పవర్ కూడా ఓకే ఉంది సార్ అన్నారు. మరి ప్రాబ్లం ఎక్కడ ఉంది? పవర్ బిల్స్ ఒక్కొక్క మంత్ 2,900, 2,1100 లాస్ట్ ఒక 3-4 months నుంచి. ఏంది అంటే ఇన్వర్టర్ ఆన్ చేస్తే మీటర్ రీడింగ్ ఇట్లా తిరుగుతుంది ఫాస్ట్. అంటే నాకు తెలియంది ఏంటంటే నా ఒక్క దగ్గర ఉన్న ఇన్వర్టర్ ఇంతనా, లేకపోతే అందరి దగ్గర ఉన్న ఇన్వర్టర్స్ కూడా ఇంతేనా? లీవ్ గార్డ్ ఎస్పెషల్లీ. అట్లా ఎవరైనా ఉంటే లీవ్ గార్డ్ కంపెనీ వాళ్ళు ప్లీజ్ కామెంట్ చేయండి దాని సొల్యూషను. అండ్ నెక్స్ట్, ఆ కంపెనీ ఎంత సర్వీస్ డిలే అంటే, వాళ్ళకు వాట్సాప్ చేసిన తర్వాత రెస్పాన్స్ ఇస్తారు. రెస్పాన్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళ కస్టమర్ కేర్ కాల్ చేస్తే వాళ్ళ ఎగ్జిక్యూటివ్ కాల్ చేస్తాడు. ఎగ్జిక్యూటివ్ కాల్ చేసి ఎక్కడికి రావాలి సార్, ఏంటి సార్ డీటెయిల్స్ తీసుకుంటాడు. మీకు లోకల్లో వర్క్ అయ్యేది ఉంటే లోకల్ అని చేయించుకోండి సార్ అని చెప్తాడు ఆయన, పెద్ద మనిషి. బిల్లు పెట్టుకుంటాడు, అన్నీ ఆయన వేసుకుంటాడు. నేను అట్లా చెప్పిన, అట్లా కాదు బాబు, ఇక్కడ నాకు వర్క్ ఇష్యూ అవుతుంది, నాకు కరెక్ట్ వర్క్ ఉన్నప్పుడే ఇన్వర్టర్ ఆఫ్ అవుతుంది. సో అట్లా నాకు వర్క్ కాదు, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో విజిట్ చేసి నాకు ప్రాబ్లం ఏందో సార్ట్అవుట్ చేయాలి, అదర్వైజ్ నేను మీకు హెడ్ ఆఫీస్కి కంప్లైంట్ పెట్టేస్తా అని చెప్పిన. ఇది ఒక్క ప్రోడక్టే కాదు, ఏ ప్రోడక్ట్ అయినా ఫేక్ ప్రోడక్టే ఉంటుంది ఇన్వర్టర్స్లో. ఇప్పుడు ముందు అమెరాన్ ఉండే, మంచి సర్వీస్ ఇచ్చింది, బట్ పవర్ చాలట్లేదని ఇది లీవ్ గార్డ్ తీసుకున్నాను. ఇదైతే అసలు వరస్ట్ అంటే వరస్ట్. అసలు ఎంత ఇరిటేషన్ తెప్పిస్తుంది అంటే, ఎంత పాజిటివ్గా వెళ్దామన్నా కానీ దాన్ని చూస్తేనే పాజిటివ్గా రావట్లేదు. అసలు ఎంత పాజిటివ్లో ఆలోచించి అది చేయించుదాములే, డబ్బులు అవుతాయేమో అని అనుకున్నా కానీ కంపెనీ ఓన్ మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు జాలి రావట్లేదు. ఎందుకంటే వాడు నా పైన జాలి చూపించట్లేదు, నాకెందుకు వస్తుంది? ఎంత అయినా కానీ అట్లీస్ట్ మనకు రెస్పాన్స్ ఇస్తే, పర్లేదు రెస్పాన్స్ ఇచ్చారు కాబట్టి మనము ఓకే సాటిస్ఫై, సరే ప్రాబ్లం ఏమంటే దాని నుంచే ఉండొచ్చు అని చెప్పేసి మనం ఏమన్నా కన్సిడర్ చేస్తాం. రెస్పాన్స్ అయ్యింది ఎట్లా కన్సిడర్ చేస్తాము? దట్టు మనం డబ్బులు పెట్టున్నాం, అక్కడ ఫ్రీగా ఏమి ఇవ్వలేడు, ఆఫర్లో ఏం తీసుకోలేదు, ఫ్లిప్కార్ట్లోనే తీసుకున్నాను. ఫుల్ అమౌంట్ పే చేసి తీసుకున్నాను. 18,500 సమ్ చేంజ్ ఎంతో పడింది. దట్ మనకు డే 1 నుంచి కూడా అది నాకు ఒక పర్ఫెక్ట్ డే వర్క్ చేసింది లేదు. పవర్ పోవడమే తక్కువ మా దగ్గర. ఆ పోయిన సమయంలో కూడా ఇది నాకు యూజ్ కాలేదు. సో దట్ అది నాకు ఎందుకో నచ్చలేదు కాబట్టి వీడియో చేస్తున్నాను. లేకపోతే నాకు అది పెద్ద అవసరం ఏం లేకుండే, చలో లైట్ పిలిపించుకుంటుంది, చేపిస్తుంది. బట్ వాళ్ళ అసలు నెగ్లిజెన్సీ గురించి ఆ కంపెనీ వరస్ట్ దెన్ వరస్ట్ కంపెనీ క్లియర్గా. ఎందుకంటే అంత ఇరిటేషన్ తెప్పించింది కాబట్టి వీడియో చేస్తున్నాను, లేకపోతే అదర్వైజ్ నాకు అవసరం లేదు. లైట్ అనుకుంటే అట్లీస్ట్ సర్వీస్ ఇస్తాయి. ఇప్పుడు పవర్ ఆఫ్ అయిపోయింది అనుకోండి, ఆటోమేటిక్ ఇన్వర్టర్ ఆఫ్ అయిపోతుంది. యాక్చువల్లీ ఏంది, పవర్ ఆఫ్ అయితే ఇన్వర్టర్ ఆన్ కావాలి, బ్యాకప్ ఉండాలి. ఇక్కడ అట్లా కాదు, అది ఈక్వల్ టు కరెంటే, అది ఈక్వల్ టు పవరే. పవర్ ఆఫ్ అయితే అది కూడా ఆటోమేటిక్గా ఆఫే. చాలా మంది మీరు అనుకోవచ్చు, నాకు తెలిసిన
ఫ్రెండ్స్ లైక్ చుట్టాలు ఈ వీడియో చూసేటోళ్ళు నన్ను గెలికేటోళ్ళు అందరూ అనుకుంటారు గాదాన్ని కూడా వీడియో చేస్తారా, ఏం కంటెంట్ దొరకలేదా, లేకపోతే ఏం టైంపాస్ అవుతలే ఆఫీస్లా అనుకుంటారు. కానీ గుడ్డు పెట్టేదా కోడికి తెలుస్తుంది నొప్పి, ఎందుకంటే భరిస్తున్నా కాబట్టి నాకు తెలుస్తుంది. ఏదో ఎమర్జెన్సీ వర్క్ చేసుకున్న టైంలో కంట్రోల్ సేవ్ నొక్కకపోతే అది ఫైల్ డిలీట్ అవుతుంది అన్నప్పుడు మేము మళ్ళీ స్టార్టింగ్ నుంచి వర్క్ చేసుకుంటాం చూడు, అప్పుడు నాకు తెలుస్తుంది నొప్పి. అది ఎట్లుంటుంది, నాకు ఎమర్జెన్సీ పీకల పైన ఉంటుంది వర్క్. సో అప్పుడు నాకు తెలుస్తుంది. ఈ కామెంట్లు పెట్టుకొని నవ్వుకొని వాళ్ళు చేసేటోళ్ళ గురించి నాకు ఏం ఫరక్ పడదు, ఎందుకంటే వాళ్ళు వాళ్ళ ఏంది వాళ్ళ ఆప్షన్ అదే ఉంటుంది, ఏంది ఎవరిని చూడాలి నవ్వాలి బస్ అంతవరకే ఉంటుంది. సో వాళ్ళ గురించి వదిలేసేయండి. నేను చెప్పేది ఏంటంటే ఎవ్వరు కూడా లీవ్ గార్డ్ కంపెనీ మాత్రం కొనకండి. ఈ కంపెనీలో ఎవడన్నా పనిచేసే ఎగ్జిక్యూటివ్ ఉంటే కూడా కింద కామెంట్ పెట్టి ప్రాబ్లం ఏంది బ్రో అని చెప్పి నాకు అడుగు, వచ్చి సార్ట్అవుట్ చేసుకో. మళ్ళీ నేనే ఒక వీడియో చేస్తా కంపెనీ ఎక్సలెంట్ అని చెప్పేసి. 22 months విత్ వారంటీ గ్యారంటీ అన్నీ ఉన్నాయి, బట్ నో యూస్, ఎందుకు వేస్ట్. అందుకనే నేను లోకల్ కంపెనీ ప్రిఫర్ చేయాలి. ఐ మీన్ మనకు అమెరాన్ ఎక్సైడ్ ఇట్లా ఇక్కడ లైక్ అట్లాంటివి. లేదంటే నా అదృష్టం బాగాలేదు మమ్మల్ని రిజెక్ట్ పీస్ వచ్చిందేమో, అట్లా రిజెక్ట్ వచ్చినప్పుడు రీప్లేస్ చేయాలి కదా. వస్తాడు ఒకసారి మోటార్ మార్చినట్టు 1800 అంటాడు, ఏదేదో అంటారు. మళ్ళీ ఎగ్జిక్యూటివ్లు వాళ్ళ కంపెనీ అథారిటీకి వాళ్ళ కస్టమర్ కేర్కి అసలు ఒకరికొకరికి సంబంధం ఉండదు. జస్ట్ విజిట్ చేసినాము, సంతకం తీసుకోవాలి, వెళ్ళిపోవాలి. ఏదో అప్పటి పూర్తి చూపెట్టాలి. పవర్ ప్రాబ్లం ఉంది, పవర్ వస్తాడు, పవర్ ప్రాబ్లం లేదు. ఇక్కడ ప్రాబ్లం ఎవరికి అవుతుంది? కంపెనీకి కాదు, ఎవరికి కాదు, నాకైతుంది కాబట్టి నేను వీడియో చేస్తున్నా. అదే పెయిన్ నీకైతే నువ్వు వేయవు ఆ వీడియో. సో ఫ్రెండ్స్, ఇది నేను మొన్న షార్ట్ వీడియోలో చెప్పినాను, ఎందుకో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నా, మరి అది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇంతకుముందు స్టార్టింగ్లో చెప్పినట్టు ప్లీజ్ అందరూ వీడియోని చూస్తున్నారు, సంతోషం, బట్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. జై హింద్, signing off. Bye bye.